హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి వండర్స్. మేమైతే ఈ వీకెండ్లో ఇక్కడ ఉప్పల్లో ఉన్న సమ్మర్ ఉత్సవ్ మేళాకైతే వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, అవిరా సాన్వి అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇందులో అయితే ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే ఫిష్ టనల్ అయితే ఉంటుంది. అండ్ చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొలంబస్, జాయింట్ వీల్, ఇవన్నీ అందరికి తెలుస్తాయి కదా, అవి కూడా ఉన్నాయి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఇలా పెట్టారు ఫిష్ టనల్ గురించి, ఫిష్ వరల్డ్ గురించి ఇలా బ్యానర్స్ పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉంది ఇదంతా. సో ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ దిగాము. తర్వాత టికెట్ తీసుకొని, ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇలా అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఫిష్ టనల్ అయితే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ చాలా పెట్టారు, అక్వేరియం లాగా. చాలా చాలా బాగున్నాయండి. కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫిషెస్ చూస్తూ. ఎందుకంటే అన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఒకేసారి కనిపించడం అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, ఎక్సైటెడ్గా కూడా ఫీల్ అవుతారు పిల్లలు. చూడండి. సో ఇక్కడైతే మేము అన్ని ఫిషెస్ చూస్తూ నడుస్తున్నాము. పిక్స్ దిగే వాళ్ళు చాలా మంది ఇక్కడ అట్రాక్టివ్గా పిక్స్ కూడా దిగొచ్చు. చాలా బాగా వస్తాయి ఫిషెస్ దగ్గర ఫొటోస్ అయితే. మేము కూడా దిగాము చాలా ఫొటోస్. ఇక్కడ కొన్ని వెరైటీ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది. సాన్వి నన్ను అడుగుతుంది ఫిష్ నేమ్ ఏంటి, ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిష్. ఇక్కడ నాకు కూడా తెలియదు ఆన్సర్. వన్ కైండ్ ఆఫ్ ఫిష్ అని చెప్పాను. ఒకటే అడుగుతుంది ఏం ఫిష్ మమ్మీ. వాళ్ళు అక్కడ ఫిష్ పెట్టారు కానీ దాంతోపాటు నేమ్స్ కూడా పెట్టుంటే బాగుండేది. మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్కి చాలా బాగా అనిపించేది, నేర్చుకునే వాళ్ళం కొంచెం. అవిరా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఆ ఫిషెస్ చూసి. అది చూడడం ఫస్ట్ టైం అవిరా. నార్మల్గా మా ఇంట్లో చిన్న అక్వేరియం ఉండేది కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తుంది ఇన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్. చాలా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆ ఫిష్ టనల్ చాలా సమ్మర్ కదా, చాలా ఉడకపోసింది. మొత్తం క్లోజ్గా ఉండేసరికి సో అక్కడక్కడ కూలర్స్ పెట్టారు. సో అక్కడ చాలా మంది కాసేపు అక్కడ 15 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫిషెస్ చూడడం ఎంజాయ్ చేశారు. ఇది ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అండి ఫిష్ టనల్లో. చిన్న లిటిల్ టైనీ ఫిషెస్ని, థౌజండ్స్ ఆఫ్ టైనీ ఫిషెస్ని ఇలా పెట్టారు. కలర్గా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూస్తుంటే చూడాలనిపించింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే పిక్స్ చాలా బాగా వచ్చాయండి. రెడ్ కలర్ సాన్వి అంటుంది మమ్మీ పర్పుల్ కలర్ ఫిష్ ఉంది, నాకు పర్పుల్ కలర్ ఫిష్ ఉంది అని. చాలా బాగున్నాయండి అక్కడ చిన్న ఫిషెస్ అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ సెక్షన్. అవి ఒక 2-3 సెక్షన్స్ 2-3 బాక్సెస్లో పెట్టారు. మళ్ళీ తర్వాత మిగతావి ఇలా పెట్టారు. ఇదైతే బిగ్గెస్ట్ ఫిష్ అండి. ఆ ఫిష్ టనల్లోనే బిగ్గెస్ట్ ఫిష్ ఇది. చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా అలా మేము ఫిషెస్ చూస్తూ వెళ్తూనే ఉన్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మనకంటే మెయిన్గా ఈ సెక్షన్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మనకి ఫిష్ అంటే ఒక అట్రాక్టివ్ యానిమల్ లాగా కనిపిస్తుంది కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సెక్షన్ని. మళ్ళీ ఈ సెక్షన్ అయిపోయాక మనకి ఎగ్జిబిషన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫిష్ టనల్ అయితే అయిపోయింది. తర్వాత ఎగ్జిబిషన్లోకి వచ్చాము. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది ఎగ్జిబిషన్ అంటే చాలా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. డ్రెస్సెస్, యాక్సెసరీస్, కంగనాల యాక్సెసరీస్ అండ్ గేమ్ అండి. ఇది రింగ్ గేమ్ ఆడాము మేము, కానీ మేమైతే ఒక రింగ్ కూడా వేయలేకపోయాము, మిస్ అయిపోయాయి అన్నీ. ఇది ట్రైన్ అండి. ఇవరికైతే మేము
ఎప్పుడు ఏమి ఎక్కలేదు, భయం వేసేది మాకు. కానీ ఈసారి అయితే డేర్ చేసి ఏదైనా ఒక్కటి ఎక్కాలని అనుకున్నాము. సో ఆ ట్రైన్ అయితే ఎక్కాము అందరం కలిసి. ఆ ట్రైన్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా ఎక్సైటెడ్గా ఫన్నీగా అనిపించింది. మొత్తానికైతే ఆ ట్రైన్కి టికెట్ తీసుకున్నాం మేము. సో ట్రైన్ ఎక్కామండి, రెడీగా ఉంది మూవ్ అవ్వడానికి. అవిర చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది, ట్రైన్ 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 అని. సాన్వి కూడా. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. టోటల్గా ఆ ట్రైన్ 6 రౌండ్స్ వేసింది. మరి అంత భయం ఏమి వేయలేదు, కానీ ఒక దగ్గర ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్ అప్పుడు చాలా ఫాస్ట్గా పోనిస్తారు, అక్కడ కొంచెం ఎక్కువగా భయం వేసేది. కానీ ఓకే, వీ కెన్ ఎంజాయ్ దిస్ ట్రైన్ ఫుల్గా. అవిరా ఒక్క రౌండ్ అయిపోయినాక మమ్మీ ఇంకో చాలు దిగుదాం దిగుదాం, మమ్మీ ఇంకో చాలు దిగుదాం అని అనిపిస్తుంది. అయిపోయింది, ఇంకో 3 రౌండ్స్ బిడ్డ, ఇప్పటికి 3 అయినాయి. టోటల్గా అయితే 6 రౌండ్స్ చేసింది. సాన్వి అయితే చాలా భయపడింది, అవిరా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఎలా ఉంది బిడ్డ, స్లోగా ఇది వల్ల చూడు, చూసావానే ఇచ్చుడా సాన్వి తాడు ఉట్టి భయపడుతుందిరా. పైకి ఎక్కుతుంది కదా, ఇంకొక రౌండ్ ఉంది సార్. చూడండి అమ్మయ్య సాన్వి స్లోగా అయింది. చూస్తున్నారు కదా సాన్వి ఫేస్ ఎలా ఉందో, అప్పుడప్పుడు ఎక్సైటెడ్గా అప్పుడప్పుడు భయంగా ఎలా పెడుతుందో. అవిరని అయితే చాలా గట్టిగా పట్టుకున్నానండి, నేనే అరుస్తున్నాను చాలా ఎక్సైటెడ్గా. సాన్వి ఇది సెకండ్ టైం అండి ఈ ట్రైన్ అని ఎక్కడం. చిన్నప్పుడు వాళ్ళ మామయ్యతో ఎక్కింది, ఇది సెకండ్ టైం వాళ్ళ డాడీతో. అవిరా అయితే ఫస్ట్ టైం అండి ఈ ట్రైన్ రైడ్ని ఎంజాయ్ చేసింది అవిరా. చాలు మమ్మీ దిగుదాం దిగుదాం అంటే దిగుదాం మమ్మీ చాలు చాలు అంటుంది. పాపం పాపగాడికి భయం వేస్తుందట. వచ్చేసామే, ఇంకొక లాస్ట్ రౌండ్ సాన్వి. అవిరా ఏమైంది అవిరా, చెప్పు చేస్తలేండి అవిరా, అయి చెప్పురా. అమ్మయ్యా ఆగిపోయిందిరా. అయిపోయింది స్లో అయింది బిడ్డ, స్లో అయింది. ఆపుతుండే కూడా మొత్తం కదా ట్రైన్ రైడ్ అయితే అయిపోయిందండి. లాట్ ట్రైన్ అయితే ఆగిపోయింది. సో మేము ట్రైన్ దిగాము. నెక్స్ట్ ఇంకా ఈ చిన్న చిన్న పిల్లలవి రైడ్స్, కార్ రైడ్, హార్స్ రైడ్ ఇవన్నీ ఉన్నాయి. జంపింగ్ టాయ్స్ అవన్నీ ఎక్కేసారు పిల్లలు, చాలా ఎంజాయ్ చేశారు. ఈ కొలంబస్ అయితే మేము ఎక్కలేదండి, చాలా భయం నాకు. ఆ కొలంబస్ని చూస్తేనే భయం వేస్తుంది, వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అది ఎక్కేస్తే. ఒక్కసారి బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కాము నేను మా ఫ్రెండ్, దెబ్బకి ఆ నైట్ మొత్తం హై ఫీవర్ వచ్చింది. అదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా మేము ఎప్పుడు అది ఎక్కలేదు.
మొత్తానికైతే ఎగ్జిబిషన్ చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో బోర్ కొట్టకుండా ఈవినింగ్ టైంలో అలా టైం పాస్కి వెళ్ళొచ్చు. కిడ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే సమ్మర్ ఉత్సవ మేళాకి వెళ్ళండి. Thanks for watching the video. Please do like, share and subscribe to Sanvi Wonders. Bye bye.